లీడర్స్ నేను చెప్పేదంతా జాగ్రత్తగా వినండి, అందరూ క్లారిటీగా వినాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఎవరి పేరుని నేను ఎవరి కోసం చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఎవరో మా బావ ఉన్నాడు, బావా బాగున్నావా బావ, బాగున్నాను అంటే బాగున్నాను చెప్తాడు. బావా నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్ చాలా బాగుంది అని అంటున్నారు. అయితే బిజినెస్ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో నేను 2-3 మీటింగ్లకు వెళ్ళాను, తెలుసుకున్నాను. మరి ఈ బిజినెస్ కోసం నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో ఫస్ట్ నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అందరిలో నీకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాను బావా. ఈ బిజినెస్ బాగున్నదంటే మన ఇద్దరం కలిసి చేద్దాము, లేకపోతే లేదు. కానీ ఈ బిజినెస్ కి 2 లక్షలు ఉద్యోగం సైతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సిఇఓగా ఉన్న కంపెనీలో 2 లక్షల ఉద్యోగం సైతం వదిలేసి వచ్చి ఈ రోజు దాదాపుగా 1/2 కోటి తీసుకుంటున్నారు సుబ్బయ్య శెట్టి గారు. ఆయన అంతేకాకుండా ఇక్కడ సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్ గా ఉండేవాడు, సేల్స్ మేనేజర్ గా. ఇప్పుడు ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ అవుతున్నారు. కంపెనీ యొక్క పార్ట్నర్ వస్తున్నారు, కంపెనీ యొక్క ఎంప్లాయ్ వస్తున్నాడు, ఆయన జనరల్ మేనేజర్ వస్తున్నారు, ఆయన సెషను. అలాగే భాష కూడా సమంగా రాదు, మాట్లాడడం కూడా రాదు. ఒక ఎల్ఐసి చేసుకునే సాహు గారు. అలాగే బెంజ్ కారు విన్నారా ఆయన దాదాపుగా 75 లక్షల కారులో తిరుగుతున్నారు ఆయన. ఆ కారుని చూస్తే ఆ కారు కొన్ని డబ్బు మలనాటి వాళ్ళు అయితే బ్యాంకులో వేసుకొని వడ్డీ తినేద్దాం అనుకుంటారు. కానీ మరి ఆయన బెంజ్ కారులో ఎలా తిరగలుగుతున్నారు ఏంటో, ఆ బెంజ్ కారు ఎలా ఉంటుందో చూసొద్దాము. ఆయన నెలకి దాదాపుగా 10 లక్షలు తీసుకుంటున్నారు. ఆయన ఎలా డెవలప్ అయ్యారు ఏంటో. అలాగే ఒక ప్లంబరు, మన ఊర్లో చాలా మంది ఉంటారు ప్లంబరు, ఎలక్ట్రికల్, అలాంటి వాళ్ళందరి లైఫ్ లో ఎలా చేంజ్ అయ్యిందో ఒక ప్లంబరు చూస్తే తెలుస్తుంది. ఆయన చాలా పొట్టుగా ఉంటాడు, అందంగా ఉండడు, ఏముండడు. అలాంటిది ఆయనకి దాదాపుగా 6 లక్షలు వస్తుంది, రౌండ్ ఫిగర్ చేసి చెప్పాలి. అలాగే ఇంటి అద్దె కట్టలేని వ్యక్తి, 2,500 ఇంటి అద్దె కట్టలేని వ్యక్తి ఈ వేళ దాదాపుగా 1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాడు, 20-30 లక్షలు పెట్టి కారులో తిరగగలుగుతున్నాడు, నెలకి 5 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాడు. అలాగే ఒక బ్యాక్ బోన్ L4 L5 డ్యామేజ్ అయిన వ్యక్తి, కారే నడపలేని వ్యక్తి, ఇంటికే పరిమితం అయిపోయిన వ్యక్తి ఈ రోజు దాదాపుగా 3 లక్షలు తీసుకుంటున్నాడు. ఓకే, ఇంటికే పరిమితం అయిపోయిన వ్యక్తి ఇప్పుడు ఓకేనా సార్? హలో సార్, ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, ఓకే 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 సార్. కాదు, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి సార్. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఓకే సార్. ఇంటికే పరిమితం అయిపోయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి L4 L5 డ్యామేజ్ అయింది అని దీంట్లో సప్లిమెంట్స్ వాడి రిజల్ట్ వచ్చిన తర్వాత బిజినెస్ టేకప్ చేశారు. ఈ వేళ 3,03,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే 7వ తరగతి చదువుకున్న వ్యక్తి, మీ సేవలో జిరాక్స్లు తీసుకునే వ్యక్తి ఈ వేళ దాదాపుగా 2 లక్షలు తీసుకుంటున్నారు. అలాగే వంటింటి కుందేలాగా ఫాస్ట్ గా గ్రో అయింది. మరి అలాంటి లీడర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మనం వెళ్తే తెలుస్తుంది. అలాగే మన ఊర్లో ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు అనుకుంటాము. మరి ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వ్యక్తి, ఆవులు కొనుక్కొని పాలు పెతుక్కొని పేడ పాలు తీసుకునే వ్యక్తి ఈ రోజు దాదాపుగా 2 లక్షలు తీసుకుంటున్నాడు, 2 కార్లు ఇన్ని అయ్యాడు. అలాగే వేరే సెక్టర్ లో, ఫైనాన్స్ సెక్టర్ లో లాస్ అయిన వ్యక్తి, అప్పు ఉంది ఆయనకి, దాదాపుగా 40 లక్షల అప్పు ఉండేది. ఆ 40 లక్షల అప్పుని తృణప్రాయంగా ఒక 4 సంవత్సరాలు దీంట్లో ఉండి అప్పుని తృణప్రాయంగా తీర్చిపాడేశాడు. మరి అలాంటి అప్పు ఎలా తీర్చగలిగాడు ఏంటో అవన్నీ తెలుసుకోవాలంటే బావా ఈ మీటింగ్కి వెళ్తే మనకు తెలుస్తుంది. ఈ మీటింగ్ కి వెళ్ళిన తర్వాత మీటింగ్ కి 1,100 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది. మనకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం మీల్స్, నైట్ డిన్నర్. మరి మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం మీల్స్, నైట్ డిన్నర్ ఉండదు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేస్తాము. కాబట్టి ఈ 2 రోజులు కూడా మీటింగ్కి వస్తే నువ్వు ఎన్నో సినిమాలకు వెళ్ళి ఉంటావు, ఎన్నో ఫంక్షన్కి వెళ్ళి ఉంటావు, ఎన్నో టూర్లకు వెళ్ళి ఉంటావు. నా ఒక్కడి కోసం, నా ఫ్రెండ్షిప్ కోసం, మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కోసం ఈ 2 రోజులు నాకు కేటాయించు బావా. ఒకవేళ నచ్చలేదా, మీటింగ్ కి టికెట్ 1,100 రూపాయలు,
రావడానికి వెళ్ళడానికి ఖర్చు ఓ 2,000 రూపాయలు అవుతుంది. దాదాపుగా ఒక 3,000 రూపాయలు నా కోసం పెట్టు బావా. ఒకవేళ నచ్చలేదు అనుకుంటే నీకు ఆ 3,000 రూపాయలు నేను ఇచ్చేస్తాను. నీకు ఏదైతే ఖర్చు అయిందో ఖర్చు డబ్బులు కూడా నేను ఇచ్చేస్తాను. ఇంకా అక్కడితోటి మన ఫ్రెండ్షిప్ అలాగే ఉంటది. కాకపోతే మన ఇద్దరి మధ్య ప్రస్తావన వెస్టేజ్ మీటింగ్ కోసం తీసిరాను. మీ ఇంటికి నేను వస్తాను, మా ఇంటికి నువ్వు వస్తావు. ఆ ఫ్రెండ్షిప్ ని అలాగే ఉంచుకుందాం. ఫ్రెండ్షిప్ ని చెడిపోకుండా ఈ మీటింగ్ కి నా కోసం రావు బావ అంటే ఎంత అన్నావు మీటింగ్? 1,100, 2,000, ఇంకో 3,000 పట్టుకెళ్ళి అంటాడు కదా బావా. 1,100 రూపాయలే. మిగతా డబ్బులు నీకు ఆ రోజు వస్తావు కదా, వచ్చినందుకు ఖర్చులు, ట్రావెలింగ్, అక్కడ నైట్ రూమ్ తీసుకుంటాము. రూమ్ లోనో డార్మెంటరీలోనో ఎక్కడో తీసుకుంటాం. 150, 200 అవుతుంది. దానికి ఖర్చు అవుతుంది. ఒక రోజు నైట్ స్టే చేస్తాము. కానీ వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకోవాలి బాబా. బ్రష్ ఒకటి, తువ్వాలు ఒకటి, ఒక డ్రెస్ ఒకటి తెచ్చుకుంటావు, దుప్పటి ఒకటిని. ఇంక చాలు బాబా, ఇంకేం అవసరం లేదు అని చెప్తే వాడు సిద్ధమయ్యి, ఆహా నా ఫ్రెండ్ ఇంత బాగా చెప్తున్నాడు కదా, మరి బావ గారిని మా ఇంటికి వచ్చాడు కాబట్టి కంపల్సరీగా వెళ్దాము. మరి ఒకవేళ నచ్చకపోతే ఆ 3,000 కూడా ఇచ్చేస్తానన్నాడు. నచ్చితే బిజినెస్ చేద్దాం అన్నాడు. కారులో తిరుగుదాం అంటున్నాడు. 1,00,000 వస్తుంది అంటున్నాడు. మరి వాళ్ళందరికీ 1,00,000 వచ్చాయి కాబట్టి కనీసం నాకు 50,000 అయినా వస్తుంది కదా. మరి నేను చేస్తున్న ఉద్యోగంలో 20,000, 30,000 రావడానికే కష్టంగా ఉంది. మరి 8 గంటలు నేను జ్యూస్ పిండినట్టుగా పిండేస్తున్నాడు. చెరుకు రసం గెడ పెడితే ఎలా పిప్పి చేయాలో అలా పిప్పి చేసేస్తున్నాడు. ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను. సినిమాలకు వెళ్ళలేకపోతున్నాను. షికార్లకు వెళ్ళలేకపోతున్నాను. పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాను. మా ఆవిడికి నచ్చిన శారీ కొనలేకపోతున్నాను అని ఇంటెన్షన్ వాడు ఫీల్ అవుతాడు. అలా ఎవడైతే ఫీల్ అయ్యాడో, ఆ క్యూరియాసిటీ ఎవరైతే క్రియేట్ చేస్తాడో ఇమీడియట్ గా డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ డబ్బులు మీ దగ్గర ఉంచుకోకూడదు, మీ అప్లైన్ కొట్టియాలి. మీ అప్లైన్ కొట్టేస్తే బాగా డబ్బులు ఇచ్చేసాం కదా, ఇప్పుడు ఆ టికెట్, ఎంట్రీ పాస్, నీ టికెట్ ఏంటి, అలాగే నీకు టీ షర్ట్ సైజ్ ఏంటి, నమ్మని టీ షర్ట్ కూడా ఇస్తాడు బాబా. టీ షర్ట్ కొనుక్కోవాలంటే బయట దాదాపుగా 400 రూపాయలు ఉంటది. మరి 1,100 దేనికే పెడతాను అంటే 700కి ఖర్చులు అవుతాయి ఏంటి బాబా. చూడు, ఓ పూట భోజనం చేస్తేనే 500 రూపాయలు అవుతుంది. టిఫిన్ చేస్తేనే 100 రూపాయలు అవుతుంది. మరి ఎన్నిసార్లు వాటర్ తాగితే అన్నిసార్లు. రోజుకి మే నెల సమ్మర్ వాటర్ బాటిల్ కనీసం 4-5 అన్న తాగేస్తాము. ఒక్కొక్క వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉంటది. మరి 5 వాటర్ బాటిల్ 5-20, 100 రూపాయలు ఉంటది. మరి 2 రోజులకి 200 రూపాయలు దాంట్లోనే పోతుంది. టీ షర్ట్కి 400, 600 పోతుంది బావా. 500కి ఏం సరిపోతుంది బావా 2 రోజులు ఎక్స్పెండిచర్ కానీ అంటే ఆడికి అర్థమవుతుంది. టీ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారంటే ఆహా మన మీద మనమే డబ్బులు ఏమీ ఎవడో తీసుకోవట్లేదు, మనకి భోజనాలు కానీ ఇవి కానీ పెడుతున్నారు, ట్రైనింగ్ మాత్రం ఫ్రీయే అనే విషయం వాడికి అర్థమవుతుంది. నేర్చుకోవాలని తపన వస్తాడు. అలా క్యూరియాసిటీ తోటి ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అలాగా ఎవరైతే సక్సెస్ అయ్యి ఆ టీంని ఎవరైతే లీడ్ చేసి దాదాపుగా ఈ జూమ్ లో ఉన్న 40 మంది 40 పదులు తీసుకొస్తే చాలు 400 మంది వస్తారు. 40 పదులు 400 మంది ఉంటే తాతయ్య గారికి 2 లక్షలు, నాకు దాదాపుగా 3 లక్షల పైన ఇన్కమ్ వచ్చేస్తుంది. మరి చేద్దామా? ఒకవేళ మీరు రాకపోయినా నా సైడ్ టీంలు తెచ్చుకుంటాను. ఓకేనా? మీకు రాలేదు, నా టికెట్లు నేను తెచ్చుకుంటాను. నాకు టికెట్లే ఇవ్వలేదు